బాల్క సుమన్ తీరుపై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతిన్పల్లిలో బాల్క సుమన్ దౌర్జన్యాన్ని అందరూ చూశారని, బాల్క సుమన్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు మంత్రి వివేక్. మీరు చూస్తారు అన్ని చోట్ల కూడా రూలింగ్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఇండిపెండెంట్స్ ఉంటారు. ఎందుకంటే చాలా మందికి ఆశ ఉంటుంది కౌన్సిలర్ కావాలని చెప్పి. కానీ ఎక్కడైనా ఉంటేనే యునానిమస్ అవుతుందా? యునానిమస్ అయిందంటే ఏమన్నమాట, వారు గుండాయిజము దబాయించినప్పుడు పబ్లిక్ అందరూ కూడా భయపడి మీకు అరెస్ట్ చేస్తాము ఇది అని జులుం ఉన్నప్పుడే క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తారు. అందు గురించి లాస్ట్ టైము చెన్నూరు కేతన్పల్లిలో సరిగా ఎలక్షన్స్ జరగలేదు. అది అధికార దుర్వినియోగం. ఈసారి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ అయినందువల్లనే వాళ్ళు కూడా గెలిచిండ్రు. వాళ్ళకి ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ప్రాసెస్లో మీరు చూస్తున్నారు, వాళ్ళు క్యాంప్ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. అధికార పార్టీ మేమున్నాము. వారి మీద ఎక్కడైనా పోలీసు ఎవరైనా పోయి ఏదన్నా గుండాయిజం అయిందా? మా కార్యకర్తలైనా పోయి ఏమైనా చేసిండ్రా? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఏమన్నా వాళ్ళే పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేసిండ్రా? ఎందుకు ఉంటేనే హైప్ చేయడము, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఏం అధికార దుర్వినియోగం చేసినా అర్థం కాదు. నిన్న అసలు అవసరమే లేదు. ఒక ఎంపీ ఒక మినిస్టర్ కార్ మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాంట్లో ఏం లేనేది, అక్కడ గొడవనే లేదు. ఒక హైప్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా కేవలము వారు మేము కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తాము. డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రకారంగా కానివ్వండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కేతన్పల్లిలో ఏముంది, వాళ్ళు ఎప్పుడు పెడతారో పెట్టండి అని ఎలక్షన్ విల్ టేక్ ప్లేస్ అండ్ హూఎవర్ ఇస్ గట్ మెజారిటీ విల్ విన్. దాంట్లో ఏమున్నది? పుట్టినే వారి పాపము ఓడిపోయినందుకు అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం ఒకటేసారి పోయినందుకు కొంచెం ఉంటుంది, బాధ ఉండదని కాదు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఇట్లా చూపించేది అవసరం ఏముంది? నిజంగానే ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా కేవలం అలిగేషన్స్. వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసుకున్నారు కదా. చెన్నూరులో క్యాంపెయిన్ చేసుకున్నారు, కేతన్పల్లిలో క్యాంపెయిన్ చేసుకున్నారు, హరీష్ రావు వచ్చి కేతన్పల్లిలో క్యాంపెయిన్ చేసినారు. సో ఇక్కడ ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళని క్యాంపెయిన్ చేయడానికి? లేకుంటే ఎక్కడన్నా జులుం చేసేది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. సో దీనిలో ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో దట్ ఇస్ నాట్ కరెక్ట్. మా మీద ఎందుకు రాళ్ళు పడాలండి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరికి పోలీస్ కానిస్టేబుల్స్కి దెబ్బలు తగిలినాయి, ఇంకొక కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముంటే నాకు అర్థం కాదు. సో నేను దానికి సివియర్గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అది సరైన కాదు. చట్టం